అయితే ఎన్ని రోజులు ఇది హరీష్ వాళ్ళ ఇల్లు. చూసి పెట్టుకుని ఇట్లుంది పైన స్లాబ్ కూడా వాళ్ళ ఇల్లు అది, వాళ్ళ వంట రూమ్ ఇది. అప్పుడు ఇంకా లైట్ వేసుకొని ఈడే ఈడ ఇక్కడ పుస్తకాలు పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఎన్ని రోజులు చదువుకున్నా లెక్క అసలు. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటుంది అప్పుడు నైట్లో కూర్చొని కూడా. ప్రిపేర్ అయ్యేది ఏడ పడుకునేది, ఇంకా ట్యూషన్ పెట్టుకునేది పిల్లలకు ట్యూషన్ ఇక్కడ వాడిని గఫులుగా అయితే కొట్టి 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 ఇచ్చేసేది. చదవకుండా కొట్టారు ట్యూషన్ పెట్టుకునేది కొట్టారంటే కదా. ఇది అప్పుడు ఎంటికలు తిన్నప్పుడు, మనకి ఎంటికలు తిన్నప్పుడు గొర్రె పిల్లని కట్టేసి పెట్టి ఆ పక్కన అనుకోలేదు మనము. కాపలా గొర్రెలకు కూడా కావాలా, గొర్రె కాపలా అప్పుడు. ఈ కాసలా ఉన్నాయి చెప్తే అప్పుడు నువ్వే వద్దు, నువ్వు నాడదాం అంటే. ఇప్పుడు కోసేదానికి అవ్వదు, అది చాలా పెద్ద అయిపోయింది. సంవత్సరంలో ఎక్కువ బలిసిపోయినాయి. పోయినసారి నీళ్ళు బట్టి బట్టి బాగా బలిసిపోయిండేది. ఇదైతే హరీష్ వాళ్ళది. ఇది ఇంజక్షన్ ఉంటాయి తీసేదా. మా ఆయన అన్ని ఇంజక్షన్లు మాత్రలు వేసే నేను పెట్టినది. ఇవన్నీ మా ఆయన అంతే. బొగ్గు ఇదైతే కంకర అంత మంది కాదు తెలియదు. ఈ నీళ్ళపై కూడా ఆ పక్క నుంచి వచ్చిండేది కదా, సరిగ్గా జగపడవు నీళ్ళు చెప్పాలంటే. నీళ్ళు ఇప్పుడు ఈ పక్కన ఎట్లా ఎత్తుకొచ్చి మోసేది కదా. గోంగూర చెట్టు, గోగాకు చెట్టు, ఇదంతా గార్డెన్. కాకరకాయ చెట్టు. ఈ పక్కంతా నేనైతే ఇదంతా అలికిండేది పేడేటప్పుడు. ఒకసారి గారేకి ముందు అలికిండేది పేడే. నువ్వు కూడా అలికినావా? నేను అలికిండేది అప్పుడు మా అమ్మ కొను పోయినప్పుడు. ఇట్ట పనులు కూడా చేయను నువ్వు. ఈ పొయ్యిలు పెట్టినది మాత్రం మీ అమ్మ కదా, ఇవి పెట్టించింది మీ అమ్మ కదా. మీ అమ్మ కట్టించిన పొయ్యిలు అట్లే ఉన్నాయి కదా. ఇంకా పోతాయి అన్ని. నువ్వేసింది శంఖం పూల చెట్టు ఊరికట్లా శంఖం చెట్టు తీగ కదా, ఊరికే పెద్ద అయిపోయి బాగా ఇవి వస్తున్నాయి. జాంకాయ చెట్టుకి పోయి మామిడి తోట నాటారా? ఇది ఒకటే ఉందా? ఆడొకటి ఉంది. పందులు ఉండింది ఆడ. ఒక పరిన్ చెట్టు ఉంది, పరిన్ చెట్లు అంటిమాను గుర్తుందా చిన్నప్పుడు? అవును, అది 3 సంవత్సరాలకి 36 కాయలు కాయ. 2 ఏళ్ళకి 24 కాయలు కాయ. నెలకు ఒక కాయ లెక్కన. ఇక్కడ వేస్తాను కదా, ఇక్కడ పందిలు ఇట్ట పైకి పందిల పైన వేసి ఇవి వంటిస్తాను. బిల్డింగ్ కంటే ఇంటికంటే పైకి ఉన్నాయి కందులు. ఈ చెట్లు నాటుతానేమో ఫుల్ గా. ఏవో చెప్పు. చిక్కుడు చెట్లు ఈ పక్క ఎడేసేది కదా, ఎడేస్తే మిద్దంతా ఆడుకునేది, ఆ పక్క మీద ఎక్కేసేది. భలే ఉంటాయి. ఇక్కడ ఇది ఉంది, ఇది మా వాళ్ళు చెత్తరాలని చెప్పి ఈ చట్నీ, దానిమ్మ చట్నీ నా రూపాయలు లేకుండా చెత్త వేసింది. కోళ్ళు కూడా వేసినాం కదా. పెద్ద గడి చేసి పెట్టినాం కోళ్ళు కూడా. ఇవి మనం ఏమన్నా మనం మర్చిపోయేది. ఇవి తినేసేసింటాం కదా, దాంతో మర్చిపోయిన అది దీంట్లో కలిసిపోయినట్టున్నది. అది పొద్దున అంత బాగుంది. పొద్దునంతా ఇది అనుకుంటా అలసందల చెట్టు మొలిచిండేది ఆడది. మిరపకాయల చెట్టు కూడా ఉంది. మిరపకాయల చెట్టు కూడా ఉంది. మిరపకాయలు ఇది అప్పుడు నేను సిఏ హార్టికల్చర్ అప్పుడు కాదు, ఆ సిఏ క్వాలిఫై అయినాక అపోలో హాస్పిటల్ జాయిన్ అయిపోతానని చెప్పినప్పుడు అప్పుడు దానికి నిండుకు ఆటని తెచ్చి మోసిండేది. రోడ్లో నుంచి తెచ్చి మోసి ఇచ్చేసిండేది. ఈ చెరుకులంతా మొన్న వచ్చిండేది. ఈ రోజా పూల చెట్టు నేను తెచ్చి నాటిండేది. 5 చెట్లు తెచ్చి నాటాను. నేను నాటిన మా అమ్మడికి కావాలంటే ఇది ఆ చెట్టు, ఆ పూల చెట్టు, ఆడ రోజా పూల చెట్టు ఉండింది. అది నాటింది నేను నాటింది నిజమే. నువ్వు తాగిన చెట్లే. చాలా పూలు కాస్తాయి.
పెద్ద పెద్ద పూలు ఉంటాయి పూలు కూడా. ఇది మాత్రం ఎండిపోయారు కాబట్టి ఉంది. ఇది నాగేరిన వాళ్ళ చెట్టు కానీ ఎక్కువచ్చిండేది, వాళ్ళేమో భిన్నకాయలు కాస్తుంది. ఇది నాటి అన్న 5-10 ఏళ్ళు అయింటుందేమో. ఒక కాయలు ఒకటే ఒక కాయ కూడా లేవు, పూత కూడా లేదు దీంట్లో, ఓ పూత కూడా లేదు. ఇది గుర్తుందని ఇది ఉంది కదా కాకరకాయ చెట్లు. కాకరకాయ చెట్టు దీని మీద ఎక్కించినాము అప్పుడు. లైన్ ఆట కూడా ఉంది చూడాలి, అద్భుతం చూడాలి. గోడకేసిన లైన్ ఆట, ఇది లైన్ ఆట బద్దులు గోల్డ్ ఆడేది ఇది. అవును. అందుకే చెప్పింది. ఇవి ఇంకా కనకాంబరం చెట్లు మంచిగా ఉంటాయి. యాడికి మా కరేపాక, ఫ్రెష్ కరేపాకు కోసుకుంటావు చెట్ల నుంచి. ఆర్గానిక్ కరేపాక అంతే, దానికి మనం ఏం చేసామని అంతే అంత నీకు అంత ఎందుకందా ఎక్కిందనే అంతే రేంజ్లోనే మా కడిగి ఏమో దాన్ని ఇంకా ఏముంది. ఇది మాత్రం చికెన్ కాల్చి పొయ్యి పెట్టుకొని చింతమానం ఉన్నప్పుడు ఏమైనా బాగుండే చింతమానుడు కదా కొట్టేనా మనం అవసరం చింతమానం కానీ ఏదో చేసిన వచ్చారు ఇన్నిసార్లు. ఈ పక్క చూస్తే కదా ఈ పందిలి వానకాలం ఇంకా బండి కదా. అవును, నీళ్లు పడేది ఎన్నోసార్లు వాన వేసినాం మనం. ఇది మందారం చెట్టు, ఇదిగో నేను అటు చెట్టు చెప్పే ఏమ్మా ఆ పూల చెట్టు నాటింది ఎవరు మా? ఆ ఎర్ర పూల చెట్టు నువ్వు నాటింది ఎవరు? నేను నాటింది కదా, అది నాటింది నేనేమో సన్న అంత నేను నాటినది అది. సరసర పాములు వచ్చినాయా? పాములు వచ్చినట్టుంటాయి సరసరని. ఏడుంటాయి పాములు ఉంటాయి, అంతా పాములే కదా. ఆ పైన ఎక్కింది గుర్తుంది కదా, ఎందుకు గుర్తులేదా? ఎక్కి చూపిస్తాను. ఈడు ఇది ఉంది కదా, నువ్వు ఎక్కలేదా కాలు చేత పట్టుకుంటే. కరేపాకు చెట్టు ఉంది కదా పెద్దది, దాని మీద వరకు షాంపూలు అట్ట ఆడేది, షాంపూలు పెట్టేది, థమ్సప్ బిల్లలు అట్ట ఆడేది, థమ్సప్ బిల్లలు పెట్టేది. ఈ బాత్రూమ్ కూడా సరే నేను కష్టం అయిపోయి దీనికి దేనికి ఎందుకైనా బొక్కదానికి ఎందుకో ఆడి నుంచి తగ్గుతుంది కదని రైతు సెల్ఫ్ టెస్ట్ చేస్తున్నాడు. రాళ్ళు బొక్క పడిపోయింది, నేనేసిన బొక్కే. ఈ మాత్రం గుడిసెలో నిండి ఉన్నాయి కదా, చుట్టీలు కాదు ఈ పక్క ఈ రూమ్, ఆ రూమ్ ఉంది కదరా, ఈ రూమ్ లో పెట్టినాం దాన్ని. ఇది 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 మాత్రం చాలా పాత కదా ఇది మల్లెపూల చెట్టు. అవును, ఇదంతా కింద అంతా గొబ్బొట్టుకుంటే మళ్ళీ ఎర్రమంది తెచ్చేసి